31st December కాబట్టి కాస్త సెలబ్రేషన్ నుంచి వచ్చింది. గ్యాస్ బెలూన్ ఒకదాన్నే ఉన్న ఇంట్లో ఎవరు లేరు. ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలా? ఓకే డిన్నర్ టైం. సో లెట్స్ సీ ఏమేం స్పెషల్స్ తీసుకొచ్చారు. Beautiful people, I hope you guys are doing great. Welcome back to my channel and welcome back to another vlog. Idi year end vlog. Hopefully ఈ ఇయర్లో ఫైనల్గా ఎట్లయితే కంటిన్యూస్గా వీడియోస్ పెట్టినానో రెగ్యులర్గా హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ కూడా అలానే పెట్టాలి అని అనుకుంటున్నాను. 31st December కాబట్టి కాస్త సెలబ్రేషన్స్ ఉంటాయి. చెల్లెలు చదువుకుంటుంది, ఎల్లుండి ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ రాయాల్సిందే. హోప్ఫుల్లీ ఈసారి మంచి మార్క్స్తోని క్లియర్ చెయ్యాల్సిందే. How is your study going on? It's going on. మళ్ళీ దాంట్లో నువ్వు పని ఇచ్చినావు నాకు. ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ నేను అలసిపోయినా. సో ఇప్పుడు కాసేపు అలా వెళ్ళి జస్ట్ ఒక 10 to 15 minutesలో వీడియోస్ తీసుకొని ఫొటోస్ తీసుకొని వచ్చేద్దాం. ఈ పని అయిపోతుంది. ఇవి చేంజ్ చేసుకుంటే నెక్స్ట్ స్టెప్ ఉంటా దానికి ప్రిపరేషన్. చలో బాయ్ బాయ్. సారీస్ వేసుకొని ఎక్కడం ఇబ్బంది, దాని లోపల క్యాన్ వేసుకుంటే ఇంకా ఇబ్బంది. ఫస్ట్ వన్ అయిపోయింది, సెకండ్ అవుట్ఫిట్ చేంజ్ చేసుకొని క్విక్గా వస్తాం. మంచిగా వచ్చినాయి. డ్రెస్ నెంబర్ 2. మీలో చాలా మందికి నా హాఫ్ శారీస్ డ్రెస్సెస్ అన్నీ బాగా నచ్చుతాయి అని ఒక గివ్ అవే అనౌన్స్మెంట్ కూడా చేసినాను. శారీస్ చూపించిన, నేను విన్నర్స్ని కూడా అనౌన్స్ చేసిన. బట్ దేర్ మస్ట్ బీ సమ్ మిస్కన్ఫ్యూజన్ అనుకుంటా. ఆ వీడియో రిలీజ్ చేసిన 2 weeks తర్వాత నేను ఒక వ్లాగ్ కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టినాను. ఇప్పటివరకు ఎవరు అప్డేట్ ఇవ్వలేదు. ఆ డ్రెస్సెస్ కూడా అలానే ఒక కార్నర్లో ఉన్నాయి. సో అట్లీస్ట్ ఈ వ్లాగ్ చూసి నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఎవరి పేరైతే మెన్షన్ చేసినానో ప్రీవియస్ ఫ్యూ వీక్స్ బ్యాక్ వాళ్ళ పేర్లే సేమ్ మెన్షన్ చేస్తాను. ఒకవేళ మీరు ఐడెంటిఫై చేసి నాకు ఈమెయిల్ చేస్తే వెల్ అండ్ గుడ్, లేదు అంటే చాలామంది నాకు పర్సనల్గా డిఎం చేసినారు, వాళ్ళకైనా పంపించేస్తాను. డ్రెస్ చేంజ్ చేసుకోవాలా లేదంటే ఇదే డ్రెస్లో సెలబ్రేషన్స్ చేసుకోవాలో తెలియదు. ఐ థింక్ ఐల్ జస్ట్ బీ ఇన్ ది సేమ్ డ్రెస్. ఇదే డ్రెస్లో సెలబ్రేషన్స్ కూడా చేసుకుందాము. నేను ఈ బుడ్డి పిల్ల ఇద్దరం కలిసి ఈరోజు ఏం తీసుకురానికి వెళ్తున్నాను తల్లి? కేక్ తీసుకురానికి వెళ్తున్నామా? తీయగా వస్తలే. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగున్నారా అండి? బాగున్నామండి. బాగున్నారా? 2 గ్లూ, ఇవి స్ట్రాలు, ప్లేట్లు, ఇవి పుల్లలు, దీన్ని ఏమంటారో నాకు తెలియదు. టూత్ పిక్ కి పెద్ద సైజు. ఇవి 2 కప్స్. మాను చూడండి ఏం బాల్ తెచ్చుకుందో. గ్యాస్ బెలూన్ తెచ్చుకున్నావు కదాను. ఏ మేము ఇంకా చికెన్, కేక్, కాస్త సెలబ్రేషన్ ఐటమ్స్ అండ్ అను కోసం ఐస్ క్రీమ్. బట్ ఇంటికి పోయినాకనే తింటది. మమ్మీ నడు, మమ్మీ పోయిరా పో. వీళ్ళు యాక్టింగ్ అన్ని తీసుకొచ్చిన. పెరుగు ప్యాకెట్ ఒకటి తీసుకురావడం మర్చిపోయినాను. ఇది జింజర్ గార్లిక్ పేస్ట్. బేసిక్ గా జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు అండ్ నిమ్మకాయ కలిపి ఒక 30 minutes మ్యారినేషన్ కి సైడ్ లో పెట్టాలి. ఇప్పుడు మమ్మీ పెరుగు తీసుకొచ్చిన తర్వాత దాంట్లో అన్ని మసాలాలు కలిపి అదొక 2 hours మ్యారినేషన్ కి ఫ్రిడ్జ్ లోపల పెట్టాలి. మనం గేమ్స్ కి ప్లాన్ చేస్తా, టైం లేదు. ఏంది చెప్పు, ఏం తింటావు? పో అమ్మమ్మ పోతుంది, పో 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 పో. అమ్మమ్మ పోతలి, అమ్మమ్మ షాప్ కి పోతుంది గులాబ్ జామ్ తీసుకురానికే. అవ్వా తల మేసేసిరే వాళ్ళు. పోని పిచ్చోళ్ళ అట్లా మాట్లాడతారా? నువ్వు అమ్మమ్మ కదా, శ్రీజక్క కదా తల్లి, మనోళ్ళు కదా, మంచోళ్ళు కదా వాళ్ళు కూడా. వెరీ గుడ్ నాన్న. ఓకే తల్లి, అన్ని కొనిస్తే మంచోళ్ళమా మేము? అచ్చా అట్లనా. ఒకదాన్నే ఉన్న ఇంట్లో ఎవరు లేరు. ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలా? ఈరోజు అస్సలకి చాతన అవ్వట్లేదు సిన్స్ మార్నింగ్. అదేదో బలవంతంగా చెయ్యాలి అన్నట్టు చేస్తున్నా తప్పించి నో ఎనర్జీ. గ్రీన్ పుదీనా చట్నీ చేస్తున్నాం కాబట్టి పుదీనా లీవ్స్, కొరియండర్, పచ్చిమిర్చి, జింజర్ గార్లిక్, దిస్ ఇస్ వాట్ వీ రిక్వైర్. ఈ పిల్ల నన్ను పని చేయనిస్తలేదు, అస్సలకి పని చేయనిస్తలేదు. ఏం చేయనికి వచ్చినావు నువ్వు మా ఇంటికి? ఎందుకు మళ్ళా? కూసో కూసో, గమ్మున కూసో అంతే. స్పెషల్ చేయబోతున్నాం.
అయిపోయింది తల్లి కాసేపు. చికెన్ పకోడీ చేస్తుంది. వీళ్ళ మమ్మీ ఏం చేస్తుంది చెప్పాడా? చికెన్ పకోడీ చేస్తుంది. చికెన్ పకోడీ చేస్తుందా? వెరీ గుడ్. మనం కూడా చేసుకుందాము. ఏం చేసుకున్నా? మనం చికెన్ పకోడీ చేద్దామా? సరే డాన్. ఇది 17 minutes అయింది. ఐ థింక్ ఇంకాసేపు రొటేట్ చేసి పెట్టాలనుకుంటా. స్టార్ట్ చేస్తున్నా గాయ్స్. లెట్స్ సీ. మధ్యలో వచ్చి చెక్ చేసుకోవాలి. ఆల్రెడీ కుక్ అయిపోయింది బట్ జ్యూసీగా ఉంది. కొంచెం మిమ్మకి రోస్టెడ్ కావాలంట. చార్వి రెడీ అయిపోయింది. సర్లక ప్రిపరేషన్ అయిపోయింది. అమ్మ నడువమ్మ, జల్దీ నడువు, సౌండ్ వస్తుంది. ఎప్పుడో మేము 9 o'clock కి స్టార్ట్ చేయాల్సిందే డిన్నర్. 10 అవుతుంది. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దిస్ లేడీ. మేము అందరం కూర్చొని వెయిట్ చేస్తున్నాం. ఓకే, డిన్నర్ టైం. సో లెట్స్ సీ ఏమేం స్పెషల్స్ తీసుకొచ్చారో. 1 బిర్యానీ, 2 పులావ్, ఇక్కడ చికెన్ 65. ఓ మై గాడ్, గులాబ్ జామ్, కద్దుకి కీర్, చికెన్ కబాబ్ విత్ గ్రీన్ చట్నీ. ఇంకా అక్కడ జానీ చేస్తుంది వేడివేడిగా. సో లెట్స్ హ్యావ్. ఇంతే. మేము విజన్ బోర్డ్ చేయబోతున్నాము. ఆల్రెడీ మాకు కావాల్సినవి అన్ని తెచ్చుకున్నాం. సీజర్స్, ఇంకా పేస్ట్ చేయనికే ఏమైతే అనుకుంటున్నామో అందరం కూర్చున్నాం. ఇది సంథింగ్ న్యూ. ఈ రోజు దాకా ఎవరం చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాము. మీ విజన్ బోర్డ్ అయిపోయింది, జానీది చేస్తుంది, సర్లక్కది అయిపోయింది, హారికక్కది అయిపోయింది, శ్రీజది అయిపోయింది, నాది అయిపోయింది. సో లెట్స్ సీ కోసం వెయిటింగ్. సో వీడియోలో చూపియము ఏమేమి విజన్ బోర్డ్ లో పెట్టినామని. బట్ మేమందరం డిస్కస్ చేసుకుంటాం ఎందుకు విజన్ బోర్డ్ లో ఉంది, మాకెందుకు కావాలి అనేది. శ్రీజు వాస్ డన్. ఆల్మోస్ట్ నన్ను నిండిపోయింది. ఇది శ్రీజది, ఇది మమ్మీది, జానీది అది, హారికక్కది అది, అండ్ సర్లక్కది అది. వాడు చూడు ఎంత మంచిగా, అమ్మ విజన్ బోర్డ్ చూడవంది. ఇంకా ఆమె చార్వీస్ జానీ చేస్తున్నారు. ఓకే, ఈ 2025 లో నా లైఫ్ టర్న్ అయిపోయింది. ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఇయర్ లో నేను ఎంత హ్యాపీగా నన్ను చూసి మా పేరెంట్స్ అంత హ్యాపీగా ఉన్నారు. ఇయర్ నాకు చాలా సర్ప్రైజెస్ వచ్చినాయి. ఇయర్ లో హౌస్ లోన్ అచీవ్ చేసిన. బెస్ట్ బ్రాండ్ డీల్స్ ఈ ఇయర్ క్లోజ్ చేసిన. సో హ్యాపీ న్యూ ఇయర్ గైస్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. మేము అనుకున్నదంతా ఉల్టా పల్టా అయిపోయింది. జస్ట్ ఇప్పుడు కేక్ కట్ చేసినాం. అసలుకైనా గేమ్స్ ఇప్పుడు ఆడడం స్టార్ట్ చేస్తా. థ్యాంక్ యూ. అందరికి హ్యాపీ న్యూ ఇయర్ గైస్. సో ఇప్పుడు అసలుకైనా గేమ్స్ స్టార్ట్ చేసినాం. 12:15 అవుతుంది టైమ్. ఒక్కళ్ళు కూడా సైలెంట్ గా ఉంటలే. ఎవరు బెలూన్స్ వాళ్ళే ఊపుకోవాలి బికాస్ మాకు టైం లేదు. ఇంకా చాలా గేమ్స్ ఆడే ఉన్నాయి. సో ప్రతి ఒక్క మనిషికి 2 బెలూన్స్ రైట్ అండ్ లెఫ్ట్ కాళ్ళకి టై చేస్తాము. ఎవరైతే లాస్ట్ దాకా ఉంచి పెట్టుకుంటారో వాళ్ళే విన్నర్స్. మొత్తం 9 గేమ్స్ ఉన్నాయి. 9 డిఫరెంట్ గేమ్స్ లో 9 డిఫరెంట్ విన్నర్స్ ఉంటారు. ఆ 9 డిఫరెంట్ విన్నర్స్ నేమ్స్ చిట్లో రాసి ఒక జార్ లో వేస్తాము. అన్న ఎవరిదైతే ఎత్తుతుందో వాళ్ళకి నేను రేపు గిఫ్ట్ ఇస్తా అన్నమాట. Everyone is ready. Let's start the game. ఇప్పుడు సెకండ్ గేమ్ ఆడుతున్నాము. సెకండ్ గేమ్ ఏంటిదంటే కొంచెం డిఫరెంట్ గా మధ్యలో ఒక సెంటర్ టేబుల్ పెట్టినాము. సో 7 members 6 cups. ఎవరైతే బాట్ ఆగినప్పుడు వాళ్ళ చేతిలో కప్ ఉండదో వాళ్ళు ఓడిపోతారు. అట్లా ఒక్కొక్కరు ఓడిపోతారు. స్టార్ట్. ఆడండి.
అయిపోయినాయి కూర్చో ఇక సర్వీస్ అవుట్ ఎవరు ఓడిపోయింది మమ్మీ ఓడిపోయావా డాన్స్ 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 గైస్ డాన్స్ ఓడిపోయింది అంతే ఇప్పుడు సంస్థకు హారికకు వచ్చింది కాన్సంట్రేషన్ షుడ్ బి ఆన్ కప్ సెకండ్ గేమ్ అయిపోయింది ఆల్రెడీ వీఆర్ స్వెటింగ్ లైక్ క్రేజీ ఇప్పుడు థర్డ్ గేమ్ వచ్చి పిల్లోది సర్కిల్ లో ఉండాలి ఈ ఆపోజిట్ పర్సన్ ఎవరికైనా వేయచ్చు వేసిన పర్సన్ లెఫ్ట్ అండ్ రైట్ పర్సన్ కింద కూర్చోవాలా మిగతా ఎవరు కూర్చున్నా అవుట్ అయిపోతారు మీకు సిగ్గనిపించదా ఊరికి అన్ని ట్రయల్ అడగాని ప్లేట్ గేమ్ ఒక కాళ్ళు ఒక ప్లేట్ మీద ఇంకొక కాళ్ళు ఇంకొక ప్లేట్ మీద గేమ్స్ ఆడదాం అనుకున్నాం అసలుకి చేతనైతలే దిస్ వన్ విల్ బి ద లాస్ట్ వన్ బికాస్ మళ్ళీ రేపు పొద్దున్నే బయటకు వెళ్ళే ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి ప్లేట్ గేమ్ స్టార్ట్ శ్రీజు టైం చెక్ చేస్తుంది మమ్మీ జాగ్రత్త మనం గెలవకపోయినా పర్లేదు నేను నీకు స్పెషల్ గా గిఫ్ట్ ఇప్పిస్తా మమ్మీ ఎక్కడ ఆమె గెలిచింది ఇట్స్ ఓకే జానీ వర్సెస్ చక్రి స్టార్ట్ శ్రీజు ఏం లే నేను నా కెమెరాలో రికార్డ్ అవుతుంది హరికక్క ఆల్ ది బెస్ట్ ఓకే థ్యాంక్ యూ ఆల్రెడీ సర్లకు ఒకటి గెలిచేసింది ఎనీవేస్ 1 2 3 స్టార్ట్ ఓడిపోవద్దు రండి మీరు మీ చీటింగ్ లో సో టైర్డ్ ఎనీవేస్ అందరి పేర్లు శ్రీజు రాశి ఈ జార్ లో వేసింది 1 2 3 4 5 6 7 8 డన్ కదా 8 చలో అను ఎవరి పేరు తీస్తే వాళ్ళకి రేపు గిఫ్ట్ ఏదో ఒక చిన్న గిఫ్ట్ అను తీస్తుంది ఎవరో లక్కీ విన్నర్ లెట్స్ సీ అసలుకే ఇది ఓకే డన్ ఎవరిదా పేరు నా పేరు ఇచ్చింది మీరందరూ కలిసి నాకు గిఫ్ట్ ఇవ్వాలా బాయ్ గుడ్